షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. ఇంత చిన్న వయసులో కొరియోగ్రఫీ తనకు తనే అనుకుని వెంటనే మూమెంట్స్ చేసేస్తున్నాడు. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం తెలుసు. నువ్వైతే వెరీ ఫాస్ట్ గా కొరియోగ్రఫీ అయితే బాగా చేసావు. మరి నాకు డాన్స్ నేర్పిస్తావా? నేర్పిస్తా అక్క. రీసెంట్ టైమ్స్ లో తన డాన్సులతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ప్రజయ్ రెడ్డి. మా డాడీ నేను లావు తగ్గాలని డాన్స్ నేర్పించిండు టీవీలో పెట్టుకుని. నువ్వేంటి అసలు మూమెంట్స్ ఒకసారి చూడంగానే చేసేస్తావంట, నిజమేనా? మనతో స్టెప్ వేయడం అంటే పెగ్గేసినంత ఈజీ కాదు. ఫ్యూచర్ లో పెద్దగా ఏమవుతావు? కొరియోగ్రాఫర్ అక్క. ఎంతమ్మా? కొరియోగ్రాఫర్. డాన్స్ అనేది ఇప్పుడు నీకు ప్యాషన్ గా మారిపోయింది. అవునక్క. ఒక్క రోజైనా డాన్స్ చేయకుండా ఉండగలవా? ఉండలేనక్క. దీక్ష ఉన్నటువంటి చేసావు కదా, అది స్టెప్స్ చాలా బాగున్నాయి. అసలు అది ఎంతసేపు పట్టింది కంపోజ్ చేసుకోవడానికి నీకు నువ్వు? ఒక 35 minutes. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సోనా. వెల్కమ్ టు సోనాతో సరదాగా. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అయిపోయింది నవేడేస్ అందరికీ. సో ఎవరు ఫేమ్ సంపాదించుకోవాలనుకున్నా కూడా ఇన్స్టాగ్రామ్తో చాలా మంది ఫేమ్ అవుతున్నారు. సో రీసెంట్ టైమ్స్లో తన డాన్సులతో మనందరినీ బాగా ఎంటర్టైన్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్ ప్రజయ్ రెడ్డి. ఇలా చెప్పడం కంటే స్వామి మాల వేసుకుని అయ్యప్ప మీద ఉన్నటువంటి ప్రేమతో రీల్స్ చేస్తున్నాడు కదా. రీసెంట్ టైమ్స్లో మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. సో రైట్ నాతో పట్టున్నాడు. హాయ్. హాయ్ అక్క, ఎట్లున్నారు? యా, నేను బాగున్నానమ్మా. నువ్వు ఎట్లున్నావు? చాలా బాగున్నా. చాలా బాగున్నావా? ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్కి ఇప్పుడే అక్క. 4th క్లాస్ నుంచి. 4th క్లాస్ నుంచి 5th క్లాస్కి వచ్చావు. ఓకే. సో స్టడీస్ బాగున్నాయా? బాగా చదువుతున్నావా? అవునక్క. ఏ గ్రేడ్ వస్తుంది నీకు? అంటే grade 1 grade 2 అట్లా వస్తుంది అక్క. grade 1 grade 2 వస్తుంది. బిట్వీన్ grade 1 and grade 3 ఏదైనా వస్తుంది. ఏదైనా వస్తుంది. ఓకే. ఎక్కడ ఉంటారు మీరు? బోయినపల్లి అక్క. బోయినపల్లి. ఓకే. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయమని ఎవరు చెప్పారు నాన్న నీకు? అంటే చిన్నప్పటి నుంచి కోవిడ్ టైంలో నేను ఇంకా అలా ఉండే ఇప్పటికంటే. అప్పుడు బయటికి వెళ్ళదు కదా అక్క, అందుకే మా డాడీ నేను లావు తగ్గాలని డాన్స్ నేర్పించిండు టీవీలో పెట్టుకుని. అప్పటి నుంచి నాకు అది ప్యాషన్ అయిపోయింది, చేసుకుంటా. ఓకే ఓకే. లావు తగ్గాలని చేసిన ప్రక్రియ వల్ల నువ్వు ఈరోజు డాన్స్ నేర్చుకున్నావు అంతేనా? చేయగా డాన్స్ నచ్చిందా బాగా? మస్తు అక్క, మస్తు. నువ్వేంటి అసలు మూమెంట్స్ ఒకసారి చూడంగానే చేసేస్తావంట, నిజమేనా? అంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ బాగా. ఏం అడిగినా వెంటనే చెప్పేస్తావా? 12 ఎంత? కొంచెం టైం పట్టిద్దా? సరే ఓకే. లెక్కల్లో అయితే టైం పట్టింది, డాన్స్ అయితే తొందరగా వచ్చేసింది అంతేనా? అంటే నాకు 5 ఎంత? 5 5 25. 12 అంటే కొంచెం కష్టమైంది కదా. ఏంటి ఫ్యూచర్లో పెద్దగా ఏమవుతావు? కొరియోగ్రాఫర్ అక్క. డాన్స్ కొరియోగ్రాఫర్. ఏంటి అసలు కొరియోగ్రాఫర్ అంటే ఏంటో తెలుసా? చెప్పు. ఏం చేస్తారు? డాన్స్ ని వాళ్ళ ఓన్ గా ఫ్రేమ్ చేయడం, వాళ్ళని కొరియోగ్రాఫర్ అంటారు. కొరియోగ్రాఫర్ అంటారు. ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళిపోతావు అయితే మరి నువ్వు? ఇప్పుడే కాదు, పెద్దయ్యాకే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తావు. అవునక్క. ఓకే. కొరియోగ్రఫీ చేయాలంటే నీకు ఫేవరెట్ ఎవరు హీరోస్ అసలు? చిరంజీవి సార్, ఎన్టీఆర్ సార్. ఇదేంటి నాన్న మధ్యలో? నేను రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోయాను, అందుకే ఇట్లా అన్నా. ఓకే ఓకే. రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోయావా? చిరంజీవి సార్ ఎందుకు ఇష్టం నీకు? ఆయన డాన్స్ మంచిగా ఉంటది, ప్లస్ డైలాగ్స్ కూడా హార్డ్ గట్టిగా చెప్తాడు మంచిగా. గట్టిగా చెప్తారా? జూనియర్ ఎన్టీఆర్ కూడా సేమే, అందుకే అందరు నచ్చుతారు నాకు. అందుకే నచ్చుతారు నీకు? ఇద్దరు నచ్చుతారు నీకు. ఓకే. ఒక డైలాగ్ చెప్పాలక్క. చెప్పు. జూనియర్ ఎన్టీఆర్ది. ఏంటి, నీ ముందు తలదించుకొని ఉండాలా, తలదించే వంశంలో పుట్లే, తొడగొట్టే వంశంలో పుట్టినా. ఇంకా వచ్చా డైలాగులు వచ్చా నీకు? చిరంజీవి సార్. చెప్పు మరి, చిరంజీవి సార్ వచ్చి డైలాగ్ చెప్పు. ఎవరో ముక్కు మొహం తెల్ల వాళ్ళు నాకు హెల్ప్ చేసిండ్రు, వాళ్ళకి కూడా ఇంకొకరికి హెల్ప్ చేయడం మనస్తత్వం తప్పకుండా వస్తుంది. కరెంట్ కానీ బల్బు కానీ ఆ దేవుడు కనిపెట్టలే. ఇడ్లీ నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్ని మనిషే కనిపెట్టాడు. మనిషి అనుకుంటే ఏదైనా సాధించే నమ్మకం నాకుంది. బాగుంది. యాక్చువల్లీ ఫుడ్ ఏది ఇష్టంగా తింటావు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఇంకా? బోటి. బోటి. ఓకే. బాగా ఏది తింటావు ఇష్టంగా? చికెన్. ఎందుకు చికెన్ బాగా ఇష్టం? అంటే అది టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందా? ఇంట్లో వాళ్ళు బాగా చేస్తారా?
మా మమ్మీ Okay. చాలా బాగా ఇస్తుంది. చాలా బాగా చేస్తుందా? మొత్తం నువ్వే తింటావా అయితే? మా చెల్లె, నేను, డాడీ తింటాం. మా మమ్మీ చేస్తుంది. ఇంట్లో అందరూ తింటారు హ్యాపీగా. ఓకే, సరే. కాదు, ఇప్పుడు నువ్వు రీల్స్ చేస్తున్నావు కదా ఇన్స్టాగ్రామ్లో, ఈ వీడియో షూట్ చేయడము, ఎడిట్ చేయడము, అప్లోడ్ చేయడం ఎవరు చేస్తున్నారు? మా డాడీ. నాన్నగారు. డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ఎంప్లాయ్ రైల్వేస్లో, రైల్వేస్లో ఎంప్లాయ్. రైల్వే జాబ్. ఓకే, మరి చాలా బిజీగా ఉంటారు కదా, నీకోసం అంత టైం బాగా స్పెండ్ చేస్తున్నారు. వీకెండ్స్ లో ఒక 5-6 వీడియోస్ తీసుకుంటా. ఒక డైలీ వీక్ మొత్తం పోస్ట్ చేస్తాడు. ఓ, ఆ వీకెండ్ లో వీడియోస్ నేను ఏం చేయను, జస్ట్ వార్మప్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని కొంచెం డాన్స్ నేర్చుకుంటా. ఏదో ఒక 2 రీల్స్ అట్లా. ఓకే, మినిమం 2 రీల్స్, మినిమం 2, మాక్సిమం 4-5 ఓకే. ఈజీగా. అయితే ఇప్పుడు నువ్వు సాంగ్ సెలెక్షన్ డాడీయేనా? అన్ని డాడీయే. మూమెంట్స్ ఎట్లా నేర్చుకుంటావు? అక్కడ వీడియోలో చూసేసి చేస్తావా, లేక కొన్ని ఓన్ స్టెప్స్ చేస్తావా? అంటే కొన్ని రీల్స్ అక్క నా ఓన్ గానే వేస్తా, కొన్ని మన ఎక్కువ ట్రెండింగ్ ఉన్నాయి, వేరే వాళ్ళ పెద్ద హీరోస్ ఉంటే నేను సేమ్ చేస్తా. అంతే. ఓకే. ఈ మధ్యకాలంలో స్వామి మాల వేసుకుని అయ్యప్ప వేషధారణలో నువ్వు ఒక 2-3 రీల్స్ చేసావు. ఒక 22 మిలియన్ వెళ్ళింది కదా, ఒకటి 2 మిలియన్ ఐ థింక్ సో. ఒక 8 మిలియన్ ఆర్ 7 మిలియన్ అక్క. ఒకటి 8 మిలియన్, 7 మిలియన్, 22 మిలియన్ కూడా వెళ్ళింది. అసలు అయ్యప్ప మాల దీక్ష తీసుకుంటే ఎలా ఉండాలో తెలుసా? అసలు మామూలుగా నీకు తెలుసా? ఆ విశిష్టత తెలుసా? అయ్యప్ప స్వామి అంటే తెలుసా? గాడ్. డాడీ చెప్పారా ఇలా చేయాలని? అవునక్క. అంటే ఆ రోజు మా బాబాయ్ది పడి పూజ ఉండే, స్వామిలందరూ వచ్చిండ్రు భిక్షం కోసం. వాళ్ళు భిక్షం తినముందు వాళ్ళందరినీ లైన్ గా నిలబడి డాన్స్ చేసిన. అది కూడా అప్పటికప్పుడే కొరియోగ్రాఫ్ చేసుకున్నా. ఓకే, నాకు కూడా తెలియదు అంత పోతుందని. నీకు కూడా తెలియదు అంత పోతుందని. ఆల్మోస్ట్ 22 మిలియన్ అంటే చాలా మంది చూసినట్టు తెలుసా నీకు? బయట ఎవరైనా మాట్లాడుతూ ఉంటారా? ఎప్పుడైనా కనిపిస్తే గుర్తుపడుతుంటారా? కొన్ని మంది గుర్తుపడతారు. కొన్ని మంది గుర్తుపడతారు. ఏం చెప్తారు? మంచి డాన్స్ చేస్తా, నేను చూసిన అయ్యప్ప సాంగ్ చేసిన కూడా అంటారు అక్క. కమెంట్లు కూడా చాలా మంచిగా పెట్టారు. చాలా మంది మాల వేసుకున్న వాళ్ళందరూ, దీక్ష తీసుకున్న వాళ్ళందరూ నీ రీల్ స్టేటస్ కూడా పెట్టారు. అవునక్క. తెలుసా నీకు? అవునా? కమెంట్లు చదువుతున్నావా? ఏమని పెడుతున్నారు ఎక్కువగా? దండం పెడుతున్నారు, దండం ఫోటో. దండం ఫోటో పెడుతున్నారా? ఇంకా సూపర్ స్వామి అని అంటున్నారు. సూపర్ స్వామి అంటున్నారు. మరి క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తావు? నాన్నకి ఇస్తావా, లేదంటే అమ్మకి ఇస్తావా, బాబాయ్కి ఇస్తావా? మరి ముగ్గురికి ఇస్తా. ఒక్కటే చెప్పాలి నాన్న, ముగ్గురు నాకు కాదు. అట్లా కాదా? అదేంటి? అదే నాకు కాదు. అది అట్లా కాదు. ముగ్గురు సపోర్ట్ చేస్తున్నారు, ముగ్గురు హెల్ప్ చేస్తున్నారు. ముగ్గురికి క్రెడిట్ చేస్తావా? ఓకే. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తున్నాయా? ఇంకా ఈ రీల్స్ చేయండి, ఆ రీల్స్ చేయండి అని వస్తున్నాయా? మెసేజ్ పెడుతున్నారా? అట్లేం పెడతలే అక్క. జస్ట్ ఏ రీల్ అయితే చేస్తాను దానికి అందరు సూపర్ గుడ్ అని అట్లా పెడతారు అక్క. ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం? కొంతమంది చాలా బాగా అనిపిస్తుంది. లైక్ అని చెప్పడం, కమెంట్ చేయడం, నిన్ను సపోర్ట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అక్క. చాలా బాగా అనిపిస్తుంది. సరే, ఇప్పుడైతే మన స్టూడియోలో కూడా ఒకసారి నీ రీల్ ప్లే చేస్తాను. రీల్ ప్లే. ఈ చిన్ని చిన్ని స్టెప్స్ అసలు యాక్చువల్లీ లిరిక్స్ తగ్గట్టుగా నువ్వు కొరియోగ్రఫీ ఇలా పెట్టుకోవడం, చిన్న స్వామిని అన్నప్పుడు బాలస్వామి అవన్నీ ఇట్లా పెట్టుకున్నాక అది మా మమ్మీ హెల్ప్ చేసింది. ఓ, అమ్మ చెప్పారు. ఓకే. వీడియో వరకు మా డాడీ. మరి ఈ స్టెప్స్ ఇట్లా ఈ చిన్ని చిన్నవి? ఆ చిన్న నేనే చేసిన. అంటే నాకు కొన్ని తెలుగు అర్థం కాదు. ఎందుకు తెలుగు అర్థం కాదు? ఏమో నాకు తెలియదు. కొన్ని పెద్ద పెద్ద వర్డ్స్ అర్థం కాదు. పెద్ద పెద్ద వర్డ్స్. తెలుగు మీడియం ఇప్పుడు చదువుకునేది ఇంగ్లీష్ మీడియం. అందుకే నేను మాట్లాడే దగ్గర 2 సార్లు అడుగుతున్నాను, నువ్వు తెలుగు అర్థం కావట్లేదు. తెలుగు రాస్తావా? కనీసం చూస్తే చదువుతావా? థర్డ్ లాంగ్వేజ్ మా తెలుగు. సెకండ్ లాంగ్వేజ్ ఏంటి? హిందీ. ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్. థర్డ్ లాంగ్వేజ్ కాబట్టి కొంచెం కష్టం అవుతుందా? ఇంట్లో అందరూ ఏం మాట్లాడతారు? తెలుగే. ఓకే, సరే. ఈ రీల్ చాలా బాగా వెళ్ళింది యాక్చువల్లీ, అండ్ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. నీ ఓన్ స్టెప్స్ రైట్? అవునక్క. ఇప్పుడు ఏ పాట అయినా సరే నువ్వే అప్పటికప్పుడు ఎంతసేపు పడుతుంది నీకు స్టెప్స్ నువ్వు అనుకోవడానికి? అంటే ఏమన్నా మంచి ఇప్పుడు ఏదో ఒక సాంగ్ చేస్తుంటే నాకు ఒక మినిమం ఒక 15-20 మినిట్స్ పడుతుంది ఒక సాంగ్కి. 15 to 20 minutes ఒక సాంగ్ నువ్వు అనుకోవడానికి.
నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటావా? అవునక్క. మరి స్కూల్కి వెళ్ళడం, మరి అక్కడ వర్క్ చేసుకోవడం, ఇక్కడ ఇలా సరిపోతుందా? అవునక్క. అంటే వీక్లీ 2 డేసే కష్టపడతానంటావా? వీక్లీ 2 డేస్ అని కాదక్క, వీక్ లో కూడా నేను 3:30కి వస్తా స్కూల్ నుంచి. 3:30 నుంచి ఒక 5 o'clock వరకు చదువుకుంటా. 5 o'clock నుంచి 6:30, 7 o'clock వరకు డాన్స్ చేస్తా, ప్రాక్టీస్. డాన్స్ చేస్తావు. ఇప్పుడు డాన్స్ అనేది ఇప్పుడు నీకు ప్యాషన్ గా మారిపోయింది. అవునక్క. ఒక్క రోజైనా డాన్స్ చేయకుండా ఉండగలవా? ఉండలేనక్క. ఉండలేవు. డాన్స్ చేయకపోయినా ఒక రీల్ చేస్తాం. డాన్స్ చేయకపోయినా ఒక రీల్ చేస్తావు. ఓకే. స్కూల్లో అందరూ నీ రీల్స్ చూస్తున్నారా? అవునక్క. టీచర్స్, ఫ్యాకల్టీ ఏమంటున్నారు? చాలా బాగా చేస్తున్నావు, కీప్ ఇట్ అప్ అని అంటున్నారు అందరూ. ఓకే. స్కూల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, అక్కడ కూడా డాన్స్ చేయమని అడుగుతున్నారా? అవునక్క. రీసెంట్ గా ఒకటి అయింది, ఓపెన్ డే ప్రోగ్రామ్. ఓకే. ఆ రోజే మా స్కూల్ ఓపెన్ అయింది. ఓకే, అక్కడ చేసావు? చేసా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ అయితే మంచి కొరియోగ్రాఫర్ అయిపోతావు. అవునక్క. అవునా? ఓకే. రియల్లీ నేను నెక్స్ట్ కొరియోగ్రాఫర్ అని చెప్పి ఇంటర్వ్యూ చేయాలా? ఒక 10, 15, 20 ఏళ్ళ? ఎంత ఇప్పుడు నీ వయసు ఎంత? 9 years. అదే ఇంకా 20 years అవుతుందా? ఒక 13 years అనుకో. 13 years లో కొరియోగ్రాఫర్ అయిపోతావు? 13 years అని కాదు, 14 years. లెక్కలు వచ్చు నీకు, నాకు అర్థమైంది ఇప్పుడు. కానీ టైం ఇవ్వాలి కదా నీకు, అంతేనా? ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. మ్యాథ్స్. మరి 12 సార్ ఎందుకు ఫాస్ట్ గా చెప్పలేదు నాన్న నువ్వు? నేనేం అబాకస్ ఛాంపియన్ కాదక్క. ఛాంపియన్ అయితే ఫాస్ట్ చెప్తాడా? ఫాస్ట్ చెప్తాడు, అబాకస్ ఫాస్ట్ చెప్తాడు. ఓకే. ఎందుకు మ్యాథ్స్ అంటే ఇష్టం? అందరికి మ్యాథ్స్ ఇష్టం లేదు కదా. నాకు ఇష్టం. ఒక బుక్ ఇచ్చినావు అనుకో, నేను ఫాస్ట్ చేసేస్తా, అందరికంటే ముందు చేసేస్తా. ముందే నువ్వే సింప్లిఫై చేస్తావు. ఫస్ట్ మా టీచర్ ఒక ప్రాబ్లం నేర్పిస్తుంటే చూస్తా, మిగతా అన్ని ప్రాబ్లమ్స్ టీచర్ ముందే చేసేస్తా నేను. ఓ, అయితే నాకు 60/60 వచ్చింది. 60/60 వచ్చింది. ఏ సబ్జెక్ట్ కొంచెం కష్టం నీకు? తెలుగు థర్డ్ లాంగ్వేజ్ ఈజీయే. చదువుతావా తెలుగు అక్షరాలు? అవే ఉంటాయి. ఇప్పటికీ ఆ ఈలు ఉన్నాయి మీకు? ఏ స్టాండర్డ్? 5th standard నువ్వు? థర్డ్ లాంగ్వేజ్. అందులో కూడా ఆ ఈలు ఉన్నాయా? ఏముంటది ఎగ్జామినేషన్ లో? తెలుగు క్వశ్చన్స్ ఏముంటాయి? గుణింతాలు ఉంటాయి. గుణింతాలు ఎలా ఉంటాయి? గుణింతాలు అంటే కక్క, కిక్కి, కుక్కు అట్లా వస్తుంది. అయితే ఏది కష్టం కాదు నీకు? అన్ని ఈజీ, అన్ని సబ్జెక్ట్స్. ఎవరో ఒకరికి ఇంగ్లీష్ అంతా కొంచెం ఇంగ్లీష్ కష్టం. హిందీ ఓకేనా? హిందీ ఓకే. మాట్లాడతావా? మాట్లాడలేను, కొంచెం మాట్లాడతా. తోడా ఆత. తోడా ప్యాజ్దాలోనా? చాలా మందికి తోడా ఆత. నీకు కూడా అంతే? ఓకే. అయినా నాకు హిందీ తక్కువ వచ్చినా కూడా మార్క్స్ ఎక్కువ వస్తాయి. అదేంటి? అదేం ఫార్ములా? రీసెంట్ గా నాకు 56 వచ్చినాయి 60కి. అది ఎట్లా వచ్చింది? థింక్ చేసినా రాసిన, అంతే. థింక్ చేసావు, రాస్తే 56 వచ్చేసాయి. ఇంత బాగా చదువుకున్నప్పుడు మమ్మీ డాడీ చెప్తారు కదా, నువ్వు కలెక్టర్ అవ్వాలి లేదా ఇంకొకటి చేయాలి, ఎందుకంటే నీకు మంచి మెమరీ పవర్ ఉంది యాక్చువల్లీ. సో నీకు మంచి మెమరీ ఉంది కదా, మరి బాగా చదువుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పట్లేదు ఇంట్లో ఎవరు? అంటే నేనే అనుకుంటున్నా, మా ఫ్యామిలీ ఏం చెప్తలేరు. నేనే పెద్ద అయినాక ఏదో ఒక జాబ్ కొడతావు? గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తా. ఏంటి గవర్నమెంట్ జాబ్ లో ఏం జాబ్ కొడతావు తెలుసా? డిఫెన్స్ లో. అట్లా. ఎంతమ్మా? డిఫెన్స్. ఏంటి అసలు డిఫెన్స్? అసలు ఏం చేస్తారో తెలుసా? తెలియదు, జస్ట్ అది బాగుంటదని నిన్న అదే చేస్తా అనుకున్నా. ఎక్కడ విన్నావు బాగుంటదని? ఎవరో అంటున్నారు, మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ డిఫెన్స్ లో ఏదో బంద్ చేస్తారు, దాంట్లో మంచిగా ఎర్న్ చేయొచ్చు. ఓ, మీరు ఈ చిన్న వయసులోనే ఈ మాట్లాడుకుంటున్నారా? ఏం చెప్పాడు మీ ఫ్రెండ్? దాంట్లో మంచిగా ఎర్న్ చేయొచ్చు డిఫెన్స్ లో. అప్పుడు నేను కూడా అనుకున్నా, డాన్స్ చేస్తా, అదే నా ప్యాషన్. కానీ మా ఫ్యామిలీ మొత్తం ఎంప్లాయీస్ అందరూ, మా ఫ్యామిలీ మొత్తం. అందుకే నేను కూడా ఒక చిన్న ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తావు. ఇంకా కొరియోగ్రాఫర్ అవుతావు. 2 పనులు చేస్తావు. ఏంటి గవర్నమెంట్ జాబ్ కి అంత డిమాండ్ ఉందా? అంటే నాకు అనిపిస్తుంది చేస్తా. అనిపిస్తుంది చేస్తావు. ఇంట్లో అందరూ ఎంప్లాయీసేనా? అందరు ఎంప్లాయీసే. ఏం చేస్తుంటారు? అదే నాన్న, ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ పని చేస్తున్నారు? మమ్మీ కూడా జాబ్ చేస్తుందా? మమ్మీ హౌస్ వైఫ్. ఇంకెవరెవరు? బాబాయ్, డాడీ, అత్త, అట్లా అందరూ ఎంప్లాయీసే. ఓకే. అందుకే నువ్వు కూడా ఎంప్లాయ్ అయిపోదాం అనుకుంటున్నావు? గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్లస్ కొరియోగ్రాఫర్. ఒక్కోసారి మరి అవ్వదు చాలా. ఇప్పుడు డిఫెన్స్ అన్నావు నువ్వు,
టైమింగ్స్ చాలా హార్డ్గా ఉంటాయి, బాగా కష్టపడాలి. నువ్వు డ్యాన్స్ చేసే టైం ఉండదు. కొరియోగ్రఫీ చేయాలంటే ఇక్కడ నువ్వు డేట్స్ ఇవ్వాలి. ఆల్మోస్ట్ 20 రోజులు ఈ సినిమాకి పని చేయాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా, మరి ఎలా అవుతుంది? హౌ? అట్లా అప్పుడు వేసుకోవాలి. ఎట్లా మేనేజ్ చేస్తావు? అంటే షెడ్యూల్ పెట్టుకుంటా. ఎట్లా పెట్టుకుంటావు షెడ్యూల్ చెప్పవా? ఇప్పుడు పొద్దున ఆఫీస్కి వెళ్తా, అప్పుడు పెద్ద అయినప్పుడు అంటున్నా, ఇప్పుడే వెళ్ళను. ఇప్పుడు కాదు, అప్పుడే పెద్ద అయ్యాకే. పెద్ద అయినాక వెళ్తా. పొద్దున 8 o'clock 7 o'clock, మళ్ళా 4:30 5 o'clock వరకు వచ్చేస్తా. 5 o'clock కి క్లాస్ తీసుకుంటా. ఏం క్లాసు? కొరియోగ్రఫీ క్లాస్. క్లాస్ చెప్తావా? అవును. నువ్వు కొరియోగ్రఫీ చేస్తానన్నావు అంటే పని చేస్తావేమో అనుకుంటున్నా నేను. ఏ సినిమాకో ఏ హీరోకో కొరియోగ్రఫీ అలా చేస్తా? ఫస్ట్ అట్లా చేస్తా అక్క. వాళ్ళ ఛాన్స్ ఇవ్వాలి కదా, మనం వెళ్ళలేం. వాళ్ళు ఛాన్స్ ఇస్తే సరే, ఒకవేళ ఛాన్స్ ఇచ్చారు నాన్న, క్లాసెస్ చెప్పావు కొన్ని రోజులు, అంతా బానే ఉంది. ఇప్పుడు రెండింటి ఎలా షెడ్యూల్ చేస్తావు చెప్పవా? అంటే టైం తీసుకోవాలి కొంచెం. దానికి కూడా టైం తీసుకుంటావు. ఎలా షెడ్యూల్ చేస్తావో కూడా? ఒక 1 week పడుతుంది షెడ్యూల్ చేయడానికి. షెడ్యూల్ చేయడానికి 1 week పట్టిద్దా? ఇంకా అంతే అక్క, ఇప్పుడు రెడీ చేసుకోవాలి, ఇప్పుడేం చెప్పలేం. ఒకవేళ పెద్దయ్యావు అనుకో నాన్న, నాకు చెప్పాలంటే ఎట్లా చెప్తావు? చిన్నగా చెప్పాలంటే ఎట్లా చెప్తావు? ఏం లేదక్క. సో ఓకే, సరే. ఇప్పుడు మరి నీకు ఫ్రెండ్స్ ఎవరు బాగా క్లోజ్ స్కూల్లో? 2 ఫ్రెండ్స్, అకుల్ అండ్ లక్ష్. వాళ్ళు డాన్స్ చేస్తారా? మరి వాళ్ళకి నేర్పిస్తావా? నేర్చుకుంటారా వాళ్ళు? నేర్చుకోరు. ఏం చెప్తారు వాళ్ళు? అరే నాకు ఇది ఇష్టం లేదు, మస్తు హార్డ్ ఉంది, నువ్వు ఎట్లా వేయగలుగుతావు నాకు అర్థం కాదు, నేను నేర్చుకోవాలని పోతారు. ఓకే, మరి ఎవరికైనా చెప్తావా డాన్స్ చేయండి అని చెప్తావా? నీకు డాన్స్ అంటే ఇష్టం కదా బాగా, స్కూల్లో ఎవరికైనా చెప్తావా? చిన్నప్పుడు నేను ఒక్కడు అంటే రాంగ్ స్టెప్ చేస్తుంటే నేను అనేవాడిని అంట చిన్నప్పుడు, ఏంద్రా ఇట్లా వేస్తున్నావు, నాలాగా ఏమని అన్నట్టు నేను. అంటే నువ్వు రైట్ గా వేస్తావనా, కరెక్ట్ గా వేస్తావనా? అందుకే నన్ను ముందు ఫ్రంట్ లో పెడతారు. కరెక్ట్ గా చేస్తావనా? ఎప్పుడు తప్పు చేయలేదా నువ్వు? ఎప్పుడు రాంగ్ స్టెప్ వేయలేదు? డెడికేషన్ ఎక్కువ అయితే నీకు? ఇప్పటి వరకు అన్ని డాన్స్ ఈవెంట్స్ లో నేను లేకుండా ఏది లేదు. ఓకే, నేను ఇంకా 2 ఫ్రెండ్స్ వేరే క్లాస్ నుంచి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నీకు? 41.4K. ఇది ఎన్ని రోజుల నుంచి మొదలు పెట్టారు మీరు? 2023 or 22. ఆల్మోస్ట్ పాస్ట్ 3 years అవుతుంది. ఇప్పుడు ఇంత రీచ్ అనేది 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు. ఇక్కడ ఫస్ట్ రీల్ కి బజ్ వచ్చింది, బాగా ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఎక్కువ వ్యూస్ వచ్చింది ఒకటి మా చెల్లెతో చేసిన 1 million పోయింది. 1 million. ఏంటి డైలాగా డాన్సా? డైలాగా చెప్పు ఒకసారి. సూర్యగాడు అత్తది. సూర్యగాడు ఉన్నాడు అత్తది. ఓకే, నెక్స్ట్ రీల్ ఎక్కువ పోయింది. అదే తెలుగు భాష గొప్పతనం. 4.4 million. ఓకే, ఇన్స్టాగ్రామ్ నుంచి పైసలు వస్తాయా? వ్యూస్ వస్తే పైసలు వస్తాయా? తెలీదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నావు, ఇంతమంది వాచ్ చేస్తున్నారు, దీనివల్ల ఇన్కమ్ జనరేట్ అవుతుందా? కాదనుకుంటా, నాకు తెలియదు, మా డాడీ చెప్పలే. జస్ట్ రీల్ చేస్తుంటే ప్యాషన్ తో అంతే. పైసల గురించి కదా, ఊరికేం కాదు. ఎప్పుడైనా అడిగావు డాడీని, మస్తు చూస్తున్నారు అందరూ కమెంట్లు పెడుతున్నారు డాడీ అని అడిగావు ఎప్పుడైనా? లేదు డాడీ ఎప్పుడైనా షేర్ చేశారా నీకు? ఏం చెప్పలేక, డాడీ కూడా మస్తు అంటే ఆఫీస్ షెడ్యూల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆఫీస్ షెడ్యూల్. ఓకే, నువ్వు ఎవరు పెట్టు, అమ్మ పెట్టా డాడీ పెట్టా? ఇద్దరు ఇష్టం అయితే. సరే, ఇప్పటి వరకు చాలా రీల్స్ వైరల్ అయినాయి కదా, ఎక్కువగా స్వామి దీక్షతో చేసినటువంటి రీల్స్ వైరల్ అయినాయి. ఎంతో మంది మంచి కమెంట్స్ పెడుతున్నారు, షేర్లు చేస్తున్నారు, ఇంత అన్కండిషనల్ అవి ఇచ్చారు కదా, అందుకే ఈరోజు సుమన్ టీవీ ఇంటర్వ్యూ కూడా పిలిచాం కదా. వాళ్ళందరికీ ఏం చెప్తావు నువ్వు? చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ డూ ఫాలో మీ అండ్ వాచ్ మీ అగైన్. ఫాలో అయిపోవాలి, వాచ్ చేసేయాలి వీడియోస్. సరే, ఫేవరెట్ హీరో ఎవరు నీకు? చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు. ఓకే, ఇంకెవరు లేరా? వేరే హీరోస్ డాన్స్ చేయవా? ఫేవరెట్ అంటే వాళ్ళిద్దరే. వాళ్ళవే ఎక్కువ చేస్తుంటావా ఇన్స్టాగ్రామ్ లో? ఓకే, మరి ఇక్కడ ఏమైనా చేస్తావా ఒకసారి? అంటే మా మాస్టర్ ఒకటి చేస్తా అక్క, ఇంకోటి మా మాస్టర్ కూడా చాలా హెల్ప్ చేస్తాడు. మీ మాస్టర్ ఎవరు అసలు? ప్రవీణ్ కొరియోగ్రాఫర్. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఒక సాంగ్ రిలీజ్ చేశారు, ఆ సాంగ్ లో కూడా నువ్వు ఉన్నావంట. ఆ సాంగ్ ఏంటి అసలు? పిల్ల మరుదులు పిల్ల. అది కొరియోగ్రఫీ చేసావా, డాన్స్ చేసావా? డాన్స్ చేసావా వాళ్ళతో పాటు? ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అదే నాది బిగ్ షూట్, అన్నిట్లో పెద్ద షూట్. మరి శేఖర్ మాస్టర్ కలిసావా? ఎందుకు కలలేపోయావు? అప్పుడు అట్లనే మర్చిపోయినా అంటే మా డాడీకి అవ్వలేదు, కుదరలేదు.
ఓకే. శేఖర్ మాస్టర్ కూడా పెద్ద కొరియోగ్రాఫర్ కదా ఇప్పుడు, అవునక్క. తెలుసా నీకు అసలు? శేఖర్ మాస్టర్ ఎంత పెద్ద కొరియోగ్రాఫర్ ఇప్పుడు? ఇంత పెద్ద కొరియోగ్రాఫర్. ఇంత పెద్ద కొరియోగ్రాఫరా? ఏం సినిమాలు చేసిండు, ఏం స్టెప్పులు వేసిండు? చాలా సినిమాలు చేశాడు. ఈజ్ అ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్. గుడ్ కొరియోగ్రాఫర్. ఇప్పుడు సుమన్ టీవీకి వచ్చావు కదా, ఫైనల్ గా ఏం చెప్తావు చెప్పు. ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నాక, అందరికి రెస్పెక్ట్ ఇవ్వండి. మనం పెద్దోళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. కొన్ని మంది బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళ ఎవరిని పట్టించుకోరు, అందరిని పట్టించుకోండి. వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ పట్టించుకోరు, వాళ్ళ పేరెంట్స్ ని పట్టించుకోరు. అందుకే అందరిని పట్టించుకోవాలి, వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలి. అదే మెసేజ్ అక్క. ఎందుకంటే మా తాత కూడా రీసెంట్లీ ఒక 15-20 days బ్యాక్ పాస్డ్ అవే. ఓకే. తాతను మిస్ అయ్యావు కాబట్టి అందరికి చెప్తున్నావా ఎవరిని మిస్ చేసుకోవద్దు అని? మిస్ చేసుకోవద్దు, వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ స్పేర్ చేయాలి టైం అని చెప్తున్నా. సూపర్. ఓకే సరే, పోన్లే చిన్న వయసులో నువ్వు చాలా మందికి మంచి మెసేజ్ ఇచ్చావు. అట్లాగే నువ్వు మంచిగా కొరియోగ్రఫీ అయిపోవాలి, డిఫెన్స్ వైపు వెళ్ళాలి, మంచిగా జాబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నప్పుడు వీళ్ళకి లైక్స్ వస్తున్నాయి, షేర్లు బాగా జరుగుతున్నాయి, అంటే మంచిగా ఫాలోవర్స్ వస్తున్నాయి అనుకుంటూ ఉంటాం కదా. సో ఇంత చిన్న వయసులో కొరియోగ్రఫీ అంటే తనకు తనే అనుకుని వెంటనే మూమెంట్స్ చేసేస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్లో చాలామంది 2-3 takes తీసుకుంటారు, యాజ్ ఇట్ ఈస్ స్టెప్పులు చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం లైవ్లో తన డాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత తనకు ఓన్గా స్టెప్స్ క్రియేట్ చేసుకుని మరీ డాన్స్ చేస్తున్నాడు. మాట్లాడదాం అసలు. హాయ్. హాయ్ అక్క. ఓకే, ముందు హాయ్కి ఇప్పుడు హాయ్కి ఎనర్జీ వచ్చింది చూసావు. నాకు ఎందుకు వచ్చింది చెప్పు. ఎందుకంటే డాన్స్ చేసిన కాబట్టి. అది నాకు బాగా నచ్చింది. అది అంత బాగా ఈజీగా కొంచెం బొద్దుగున్నావు అయినా డాన్స్ చేసేస్తున్నావు. ఆయుసం రావట్లేదు. ఆల్మోస్ట్ ఒక 5-6 పాటలు చేసావు కదా. కొంచెం వస్తుంది అంతే, కొంచెం వస్తుంది. ఓకే, ఇప్పుడు అయ్యప్ప దీక్ష ఉన్నటువంటి చేసావు కదా, అది స్టెప్స్ చాలా బాగున్నాయి. అసలు అది ఎంతసేపు పట్టింది కంపోజ్ చేసుకోవడానికి నీకు? నువ్వు ఒక 35 minutes. 35 minutes. ఎట్లా ప్రిపేర్ అవుతావు నువ్వు? అంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి అక్క, అవి నాకు అర్థం కాదు. అవి మా మమ్మీని అడుగుతా. మా మమ్మీ ఇట్లా ఏమంటది, దాన్ని నేను గుర్తు పెట్టుకుని చేసేస్తావు. అయ్యప్ప గురించి శరణమయ్యప్ప అంటూ కొన్ని స్టెప్స్ ఉన్నాయి కదా, ఇలా 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 తిరగడం, ఇదంతా కూడా కేవలం నువ్వు అనుకునే. అవునక్క. అది బాగానే కంపని. ఒక స్టెప్ ఇంకో స్టెప్ రిపీట్ అవ్వట్లే. యాక్చువల్లీ అది ఎట్లా చేస్తున్నావు? యాక్చువల్లీ నేర్చుకుని. అయితే ఇప్పుడు నేను ఆన్ ద స్పాట్ ఏదన్నా ఒక సాంగ్ ఇచ్చాను అనుకో, నువ్వు వెంటనే కొరియోగ్రఫీ చేసి అందరిని ఎంటర్టైన్ చేయాలి, ఎంత టైం తీసుకుంటావు? ఒక చిన్న సాంగ్ అనుకో ఒక 10-15 minutes, ఒక పెద్ద సాంగ్ అనుకో ఈజీగా 30 minutes పడుతుంది. 30 minutes లో కొరియోగ్రఫీ చేసి అవతలేస్తావా? సరే, ఇప్పుడు 1 minute కదా చేస్తున్నావు. సినిమా అంటే మనం ఏంటి, మినిమం 4 నిమిషాల పాటకి కొరియోగ్రఫీ చేయాలి. ఇప్పుడు 4 నిమిషాలు లేదా 3 నిమిషాల పాటకి కొరియోగ్రఫీ చేయాలి అనుకో, నువ్వు ఎంత టైం తీసుకుంటావు? 35-45 1 hour. 35-45 1 hour తీసుకుంటావా? తీసేసుకొని చెప్పేస్తా. ఈజీ స్టెప్స్. మరి నేర్పించడం కూడా నేర్పిస్తావా? నేర్పించడం ఈజీగా నేర్పించేస్తా. మరి నాకు డాన్స్ నేర్పిస్తావా? నేర్పిస్తా అక్క. కష్టం అవుతుందిరా నీకు? ఏం కాదక్క. ఏం కాదా? ఇది నీకు సంవత్సరాలు పట్టిద్ది. మామూలుగా సాంగ్ 1 గంట సరిపోద్ది. నాకు డాన్స్ నేర్పించాలంటే నీకు సంవత్సరం పట్టిద్ది. 2000 years అంటున్నా. మరి ఓకేనా? మరి సరే, సంవత్సర కాలం నేర్పిస్తావా? సంవత్సరం పాటు అంటే నాకు డాన్స్ రాదు, నువ్వు నేర్పించాలి. మరి నువ్వు నేర్పిస్తే నాకు వచ్చేస్తుందేమో. నేర్పిస్తావా? ఎట్లా నేర్పిస్తావా? ఎంత రోజుకి 1 hour? రోజుకి 2 hours. 2 hours డాన్స్ చేస్తూనే ఉండాలా? కూర్చోవద్దా? చెప్తూనే ఉంటావా? బ్రేక్ తీసుకోవాలి ఒక 20 minutes. ఇప్పుడు ఎవరికైనా డాన్స్ నేర్పించడం పక్కన పెట్టు, నువ్వైతే వెరీ ఫాస్ట్గా కొరియోగ్రఫీ అయితే బాగా చేసావు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే పాట ఏంటి చిరంజీవి గారిది? మీసాల పిల్ల చాలా బాగా చేసావు. యాక్చువల్లీ ఈ కర్చీఫ్ ఇట్లా లేపావు, అట్లా తిప్పావు, అట్లా తిరిగావు, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు. ఎంత టైం పట్టింది యాజ్ ఇట్ ఈజ్ నేర్చుకోవడానికి నీకు? 2 minutes. అది యాజ్ ఇట్ ఈజ్ సాంగే కదా. ఒక నువ్వు కొరియోగ్రఫీ చేయాలంటే కొత్తగా చేస్తావా? 10 minutes. ఇప్పుడు నీకు 10 minutes టైం ఇస్తే మీసాల పిల్లను కొత్తగా చేస్తావా ఇప్పుడు? మరి ఇప్పుడు నీకు ఛాలెంజ్ ఇస్తే చేస్తావా? చేస్తా. నిజంగా 10 minutes. సరే, ఇప్పుడు నేను 10 minutes టైం ఇస్తా. చేస్తావా? ఓకే సరే, అయితే చూద్దాం 10 minutes టైంలో ఏం కొరియోగ్రఫీ చేస్తాడో చూద్దాం. ఆ మీసాల పిల్ల సేమ్ కొరియోగ్రఫీ కాకుండా. సో ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ నాన్న, చాలా చాలా బాగా చేసావు. నాకు డాన్స్ క్లాస్ ఎప్పటి నుంచి నేర్పిస్తున్నావు? 10:30 అంటే ఎప్పుడు పడుకునేటప్పుడా? ఏం మార్నింగ్ 10:30గా? ఆంటీ మీరు నువ్వు స్కూల్కి వెళ్ళవా? పొద్దున్న 10:30 నాకు డాన్స్ నేర్పిస్తే నేను ఆఫీస్కి వెళ్ళొద్దా? హాలిడేస్ లో సండేనా? సాటర్డే నాకు హాలిడే కాదు నాన్న, ఆఫీస్కి రావాలి, సుమన్ టీవీకి రావాలి. తీసుకెళ్తావా? మరి డాన్స్ నేర్పిస్తావా? ఇక్కడే నాకు 2 స్టెప్పులు నేర్పించాలి. 2 స్టెప్పులైనా చాలు. సుమన్ టీవీకి థ్యాంక్స్ చెప్పు మరి.
థ్యాంక్ యూ సుమన్ టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే డన్.